జల సంక్షోభం దెబ్బకు విశాఖ స్టీల్ ప్లాంట్ విలవిల్లాడిపోతోంది. నీటి లభ్యత పడిపోవడంతో యూనిట్లు మూతపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి పడిపోతుందని ట్రేడ్ యూనియన్లు ఆందోళన చెందుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు భయపడినంత జరిగింది. ఉక్కు పరిశ్రమలో జల సంక్షోభం రోజురోజుకి తీవ్రమవుతోంది. నీటి సరఫరా గణనీయంగా పడిపోవడంతో కీలక యూనిట్లు మూసివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఉక్కు ఫ్యాక్టరీకి ప్రధాన నీటి వనరైన కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కేబీఆర్లోని నీరు కనిష్ట స్థాయికి పడిపోయింది. గోదావరి, ఏలేరు నదుల్లో నీరు తగ్గిపోవడం స్టీల్ ప్లాంట్కు శాపంగా మారుతోంది. 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు రోజుకు 40 ఎంజీడీల నీరు అవసరం. స్టీల్ ప్లాంట్లో కీలకమైన ఎస్ఎంఎస్, బ్లాస్ట్ ఫర్నస్, మిల్స్ వంటి విభాగాల కోసం 37.5 ఎంజీడీలు, టౌన్షిప్ కోసం 2.5 ఎంజీడీల నీరు అవసరం. ప్రస్తుతం సంక్షోభంతో ఉక్కు సరఫరా అవుతోంది కేవలం 10 ఎంజీడీలు మాత్రమే. విశాఖ ఉక్కుకు అవసరమైన నీటి పంపిణీ కోసం జీవీఎంసీ అనుబంధ సంస్థ అయిన విస్కో 5 ఏళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనూ 40 ఎంజీడీల నీటిని స్టీల్ ప్లాంట్కు ఇవ్వాలి. ఉక్కు ఎదుర్కొంటున్న జల సంక్షోభం తద్వారా ఎదురయ్యే ఇబ్బందుల్ని ఇప్పటికే అనేక సార్లు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ప్రభుత్వం సైతం మల్లగులాలు పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వలనైనా వినియోగంలోకి తీసుకొచ్చి ప్లాంట్ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనుకుంటోంది యాజమాన్యం. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఇన్ఫ్లో తగ్గిపోవడం, రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటడంతో యూనిట్లు మూసివేయడం, ఉత్పత్తిని తగ్గించడం తప్ప మరో మార్గం లేదంటున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో రోజురోజుకి పరిస్థితి జటిలంగా మారుతుండటంతో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందోనని ఉక్కు యాజమాన్యం ఎదురుచూస్తోంది.